హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ స్టీల్ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ జాబ్స్ అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనకి పర్మనెంట్ చేస్తారు. ట్రైనింగ్లో మీకు 50,000 రూపీస్ పే చేస్తారండి పర్ మంత్. అండ్ మీకు పర్మనెంట్ అయిన తర్వాత 1,40,000 పర్ మంత్ వస్తుందన్నమాట. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే sail.co.in. దీనికి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి జాబ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ. ఇది క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఆఫ్ 249 మేనేజ్మెంట్ ట్రైనీస్ టెక్నికల్. సో 249 నంబర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి వీళ్ళు పిలుస్తున్నారనమాట. అండ్ ఇదేంటంటే అక్రాస్ ఇండియా ఉంటుంది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇది పోస్టులు అనేవి 249 ఎలా అనేది చూద్దాము. ఏ డిసిప్లిన్స్ ఏమేమి ఉన్నాయంటే కెమికల్ 10 ఉన్నాయి, సివిల్ 21, కంప్యూటర్ 9, ఎలక్ట్రికల్ 61, ఎలక్ట్రానిక్స్ 5, ఇన్స్ట్రుమెంటేషన్ 11, మెకానికల్ 69, మెటలర్జీ 63. ఈ విధంగా ఇన్ని రకాల డిసిప్లిన్స్ 8 డిసిప్లిన్స్లో మనకి అడుగుతున్నారనమాట రిక్వైర్మెంట్. కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి మనకి పోస్టులు మీకు 249లో అన్రిజర్వ్డ్ 103, ఓబీసీ 67, ఎస్సీ 37, ఎస్టీ 18, ఈడబ్ల్యూఎస్ 24 అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకి 103 ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 28 ఇయర్స్ మించి ఉండకూడదు. అంటే మినిమం 18, మ్యాక్సిమం 28 ఇయర్స్ అనమాట. అది కూడా మీరు 25/7/2024 నాటికి 28 ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాట్ బోర్న్ ఎర్లియర్ దాన్ అంటున్నారు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 28 ఇయర్స్కి రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి ఏజ్. అదేంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ జనరల్ 10, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 13. ఈ విధంగా కేటగిరీని బట్టి డిజబిలిటీస్ని బట్టి కూడా ఇస్తున్నారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 45 ఇయర్స్ వరకు కూడా ఉందన్నమాట. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, చెక్ చేసుకోండి. దీనికి మీకు మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 65% మార్క్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ అనేది 65% మార్క్స్ వచ్చి అందులో మీరు పైన మనకి 8 డిసిప్లిన్స్ ఇచ్చారు కదా, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, ఇందులో మాత్రమే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు 2024 గేట్ ఎవరైతే రాసున్నారో వాళ్ళ దగ్గర స్కోర్ ఉంటుంది కదా, గేట్ స్కోరు, వాళ్ళు ఎలిజిబుల్. మీకు ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఇప్పుడు మెకానికల్లో చాలా డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇందులో ఏదైనా అప్లై చేయొచ్చు, ఎలక్ట్రికల్లో ఇందులో ఏదైనా అప్లై చేయొచ్చు. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీకు చాలా డివిజన్స్ ఇస్తున్నారు. సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. అందులో మీకు ఏ డిసిప్లిన్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట మీరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% ఉంటే చాలండి మీకు. అదే ఇంజనీరింగ్ డిగ్రీలో 55% వస్తే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ 65% రావాలన్నమాట. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బి రిక్రూటింగ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ టెక్నికల్ ఇన్ ద 8 ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ మెన్షన్డ్ అన్నారు కదా. గేట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మన గేట్ స్కోర్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ దేర్ రిలవెంట్ గేట్ 2024 ఎగ్జామినేషన్ పేపర్ అంటున్నారు. సో వాళ్ళని ఆ స్కోర్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. దేనికి అంటే గ్రూప్ డిస్కషన్ను అండ్ ఇంటర్వ్యూకి డైరెక్ట్గా కాల్ చేస్తారనమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. మీ గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని గ్రూప్ డిస్కషన్కి మరియు ఇంటర్వ్యూకి పిలిచి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రాసెస్. మీకు గేట్లో ఇక్కడ ఏ డిసిప్లిన్కి సంబంధించి కోడ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. కెమికల్ అయితే CH కోడ్, సివిల్ అయితే CE, కంప్యూటర్స్ అయితే CS. ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీకు ఏ డిసిప్లిన్ని బట్టి అది మీరు చూసుకోవాలన్నమాట.
మనము దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైటు www.sail.co.in లేదంటే www.sailcareers.com. మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు అండ్ అప్లై కూడా అలాగే చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందండి. ఫస్ట్ 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అనమాట. వాళ్ళకి మీకు 50,000 per month బేసిక్ పే చేస్తారు. ఆ 1 year పాటు పే చేసి మిమ్మల్ని తర్వాత విల్ బీ డెసిగ్నేటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ప్లేస్ ఇస్తారు. నెక్స్ట్ మీకు స్కేల్ ఆఫ్ పే 60,000 నుంచి 1,80,000 వరకు కూడా పే స్కేల్ ఉంటుందన్నమాట బేసిక్. ఈ బేసిక్తో పాటు మనకి అలవెన్సెస్ చాలా ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, పిఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్, ఈ విధంగా ఇక్కడ చాలా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్లీ సిటీసీ అనేది 16 to 17 lakhs per annum అంటున్నారండి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అండ్ మంచి శాలరీతో గవర్నమెంట్ జాబు ఆఫీసర్ హోదాలో అంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మినిమం E1 గ్రేడ్ పోస్ట్ ఇస్తారంట మీకు అండ్ చాలా మంచి పోస్ట్ అండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. శాలరీ మనకి ఇవన్నీ కలుపుకోండి 16 to 17 lakhs per annum వస్తుంది. అంటే 1,40,000 అబవ్ వస్తుందన్నమాట పర్ మంత్. సో మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన వెబ్సైట్స్ sail.co.in, sailcareers.com దీనికి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇచ్చారు. మీరు ఒకసారి ఇదంతా చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది అప్లికేషన్ అనేది. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 5/7 అంటే 5th July నుండి కమెన్స్మెంట్ ఇచ్చారంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ 25th July వరకు కూడా టైం ఉందన్నమాట. 25th July వరకు కూడా మనము అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు 18 years. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ప్రొవిజన్ ఆఫ్ పే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 700 rupees పే చేయాలి. అదేవిధంగా SC, ST, PWD డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 200 rupees పే చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మీరు ఎలా అయినా కూడా పే చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ 8 రకాల డిసిప్లిన్స్ ఇస్తున్నారండి మనకి ఇక్కడ. అందులో మీరు ఈ విభాగాల్లో ఎందులో ఉన్నా కూడా ఇంజనీరింగ్ అనేది విత్ గేట్ స్కోర్ 2024 గేట్ స్కోర్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, పర్మనెంట్ జాబ్స్ అండ్ ఆఫీసర్ హోదా పోస్టులు అనమాట. శాలరీ కూడా 1,40,000 పైనే ఉంటుంది. కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.